కోల్కతా మెడికో అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ అలజడి ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. స్వయంగా సుప్రీంకోర్టే దీనిపై చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. నిందితుడికి లై డిటెక్టర్ చేస్తున్నారు సిబిఐ ఆఫీసర్లు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపే ఇలాంటి కేసులప్పుడు రెగ్యులర్ గా వింటాం లై డిటెక్టర్, నార్కో టెస్ట్ అనే పదాలు. నిందితుడి నుంచి నిజాలు రాబట్టేందుకు చేసే ప్రయోగాలు ఇవి. లై డిటెక్టర్ నే పాలిగ్రాఫ్ అని కూడా అంటుంటారు. నిందితులు నిజాలు చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి లై డిటెక్టర్ నిర్వహిస్తుంటారు. అయితే ఈ టెస్ట్ కోసం ఎట్లాంటి మందులు, ఔషధాలు వాడరు. నిందితుడి బీపీ, బ్రీతింగ్ మానిటర్ చేసేందుకు కార్డియో కఫ్లు, తేలికపాటి ఎలక్ట్రోడ్లు మాత్రమే వాడుతారు. సమాధానాలు చెప్పేటప్పుడు నిందితుడి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందనే దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అధికారులు ఓ నిర్ధారణకు వస్తారు. అయితే ఈ టెస్ట్ లో నిందితులు నిజాలు దాచే అవకాశం లేకపోలేదు. ఇక అడ్వాన్స్ టెస్ట్ నార్కో అనాలసిస్. నార్కో టెస్ట్ గ్రీక్ పదం, అనస్థీషియా టెస్ట్ అనే అర్థం. నిందితుడి శరీరంలోకి సోడియం పెంటోథాల్, స్కోపాలామైన్, సోడియం అమైథాల్ ఎక్కిస్తారు. ఈ కాంబినేషన్ నే ట్రూత్ సిరమ్ అని కూడా అంటారు. వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఆ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలోనే దర్యాప్తు అధికారులు నిందితుడి నుంచి సమాధానాలు రాబడతారు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు నిందితుడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. బీపీ, పల్స్ లో తేడాలు కనిపిస్తే మాత్రం వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు. అయితే పాలిగ్రాఫ్, నార్కో అనాలసిస్ టెస్ట్లకు నిందితుడి అంగీకారం తప్పనిసరి. అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలసిస్ టెస్టులు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇక నార్కో అనాలసిస్ లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు అయితే పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి. ఈ పరీక్షలు నిర్వహించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మెడికో కేసులోనూ నిందితుడికి ఈ టెస్టులు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి మరి.